నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ హాయ్ బాలు హాయ్ స్వర్ణ బాలు ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉండే ఎవరైతే రాజకీయ నేతలు ఉన్నారో వాళ్ళు మేము ప్రతిపక్షంలో ఉండడమే మాకు పెద్ద శాపమా ఎందుకనంటే వాళ్ళకున్న స్థలాల్ని భూముల్ని ప్రభుత్వం ఏదో ఒక వంక పెట్టి కబ్జా చేసేస్తుంది లేకపోతే ఇంకేదో చేసేస్తుంది అంటే మేము ప్రతిపక్షంలో ఉండడమే మా ఆస్తులు పోగొట్టుకోవడమా ఇదో మాకు పెద్ద ఒక శాపమా అని ఒకలాంటి బాధ వ్యక్తం చేస్తున్నారు ఏపీలో అంటూ ఒక వార్త నిజమేనా ఖచ్చితంగా నిజమే అని చెప్పుకోవాలి. మొన్న మధ్య మనం చూసుకున్నట్లయితే రాజధాని అమరావతి ప్రాంతంలో ఒక టీడీపీ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువైపు వచ్చినప్పుడు ఆయన సభ జరుగుతున్నప్పుడు ఫ్లెక్సీలు పెట్టిన పాపానికి చంద్రబాబు నాయుడు గారికి ఫ్లెక్సీలు పెట్టిన పాపానికి ఆయన షాప్లో ఉన్నటువంటి ఏదైతే ఒక రైస్ మిల్ సంథింగ్ ఏదో ఒక షాప్కి సంబంధించి ప్రహరీ కూడా ఫస్ట్ కూల్చేసి ఆ తర్వాత రాత్రికి రాత్రే మళ్ళీ బుల్డోజర్లు తీసుకొచ్చి అటువైపు ఇటువైపు మొత్తం బ్యారికేడ్లు పెట్టి పగలపూటైతే మీడియా వస్తుందని చెప్పేసి రాత్రికి రాత్రి మీడియా వాళ్ళని రానివ్వకుండా స్థానికుల్ని రానివ్వకుండా అటు ఇటు పోలీసు బలగాలతో మోహరించి మొత్తం బ్యారికేడ్స్ కంచెలు ఏర్పాటు చేసి ఆ షాపును కూలగొట్టడం మనం చూసాం. అదేవిధంగా జనసేన వాళ్ళని కూడా ఈ మధ్యకాలం చూసుకున్నట్లయితే అదే రాజధాని ప్రాంతంలో వాళ్ళ యొక్క ప్రహరీ గోడలను కూలగొట్టడం మనం చూస్తూ వస్తున్నాం. ఇది అంతా ఒక ఎత్తు అయితే అంటే ఇది కక్ష సాధింపు చర్యలు అయితే మరో పక్కన కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టీడీపీలో గెలిచి ఆ తర్వాత వైకాపా వెళ్ళిన కొంతమంది నాయకులు కొంతమంది ఉన్నారు. వారిలో కొడాల నాని గారు కావచ్చు లేకపోతే ఇటు మన వల్లభనేని వంశీ ఇట్లా ప్రముఖులుగా ఉన్నారు. వీళ్ళకి ఏమైందంటే గెలిచినప్పుడు టీడీపీలో ఉన్నారు, గెలిచిన తర్వాత మళ్ళీ వైసీపీ వైపు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే సాధారణంగా ఇప్పుడు మన ఇద్దరము ఫ్రెండ్స్ అనుకున్నాం, చాలా కాలంగా కలిసి తిరిగిన తర్వాత ఏం తెలుస్తుందంటే సహజంగా ఫ్రెండ్స్ అన్న తర్వాత లేకపోతే కలిసి తిరిగిన తర్వాత నీళ్ళు పోల్స్ నాకు నాలుగు పోల్స్ నీకు తెలుస్తాయి. అంటే మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఫ్రెండ్స్గా ఉన్న మనకు తెలుస్తుంటుంది. దానిని మన ఇద్దరికి వైరం వచ్చినప్పుడు ఏం చేస్తావు, అదిగో అప్పుడు నువ్వు అట్లా కదా లేదా నేను ఇట్లా కదా అని చెప్పి మనలో ఉన్నటువంటి ఆయుధాలుగా వాడుకుంటూ అది సహజం. అది సో ఇప్పుడు కూడా అదే జరిగింది. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కొంతమంది వల్లభనేని వంశీతో పాటుగా వైసీపీలోకి వెళ్ళిపోయినప్పుడు వంశీతో పాటు కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది వెళ్ళలేదు. ఎందుకంటే టీడీపీ మీద ఉన్న అభిమానం కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు. ఒక్కొక్కసారి ఇక్కడ ఏమవుతుందంటే కుల ఆధారిత రాజకీయాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్కసారి ఆ కుల ఆధారిత రాజకీయాలు చేస్తున్నప్పుడు కొంతమందికి పార్టీ పరంగా కులంతో సంబంధం లేకుండా పనిచేస్తూ ఉంటారు, లేదా కుల ఆధారిత రాజకీయాలు కూడా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే రాజకీయ వైషమ్యాలే వచ్చేసినాయి. సేమ్ ఒకే సామాజిక వర్గం నుంచి అయినప్పటికీ కూడాను ఒక వ్యక్తికి ఒక స్థలం ఉంది అంటే అది బాగా సేలబుల్, బాగా డిమాండ్ ఉందని అనుకున్నప్పుడు దానిపైన రాజకీయ నాయకులు కన్నుపట్టడం అనేది చాలా సహజం. దానికి వాళ్ళు ఏం చేస్తుంటారంటే దానిపైన కొన్ని లూప్ హోల్స్ క్రియేట్ చేయడము, లేకపోతే అది ఆ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలాగా కొన్ని చట్టాలు తీసుకురావడము, లేకపోతే తృణమోపరము ఇచ్చి దాన్ని తీసేసుకోవడము, అది కాకపోతే వాళ్ళని బెదిరించడము. ఇట్లా తాజాగా వల్లభనేని వంశీ కూడా ఒక టీడీపీ నేతకు సంబంధించిన ఒక డీఫారం పట్ట అని చెప్పి ఒక కొత్తగా క్రియేట్ చేసి దాన్ని లాక్కోవాలని ట్రై చేశారు. దానికి సంబంధించి ఎవరైతే ఆ ఓనర్ ఉంటారో ధీటుగానే ఎదుర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా ఏంటంటే మాటల యుద్ధం, అంటే ఇదిగో నేను నాకు కావాలి అంటం జరిగింది. ఇప్పుడు స్వయంగా వల్లభనేని వంశీయే పిక్చర్లోకి దిగి ఫీల్డ్లోకి దిగి అక్కడికి వచ్చి దాన్ని పరిశీలించినట్టుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఈ డీఫారం ఉన్న కారణంగా ఇది ప్రభుత్వ స్థలం అవుతుందని చెప్పేసి అతని దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం జరిగింది. నిన్న మనం చూసుకున్నట్లయితే రకరకాల ప్లేసెస్లో కూడాను ఇప్పుడు రాజధాని అమరావతి ప్రాంతం ఉంది. అమరావతి ప్రాంతంలో రైతులు ఇచ్చిన భూములు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక ఆర్ఫైజ్ జోన్ అని చెప్పి క్రియేట్ చేసి ఒక 1100 ఎకరాలు ఇతరులకు ఇవ్వడం మనం చూస్తున్నాం. అంటే నీకు ఇష్టమైతేనేమో ఒకలాగా, నీకు ఇష్టం లేకపోతేనే ఒకలాగా, నీ స్థలం అయితే ఒకలాగా, లేకపోతే దానిపైన నాది అని చెప్పి హక్కుగా నువ్వు వెళ్ళి పోరాడటం మొదలు పెడితే వాళ్ళపైన దౌర్జన్యాలు, కేసులు, అక్రమ కేసులు బనాయించి వాళ్ళని అరెస్ట్ చేయించడం మనం చూస్తున్నాం. అంటే వీళ్ళందరూ ఏమవుతున్నారంటే రేపొద్దున నా స్థలం నాకు కాకుండా పోతుంది, పోనీ గట్టిగా పోరాడదామా, కేసులు పెడతారు, పోనీ వదిలేదామా, కోర్టులు ఆస్తి, పోనీ ఎంతో కొంత తీసుకుందామా అంటే అక్కడితో ఆగదు. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది డీఫారం ఉన్నటువంటి పట్టా కాబట్టి గవర్నమెంట్ అంటున్నారు. అంటే ఇంతకాలం లేనటువంటి డీఫారం పట్టా నా దగ్గర లేనటువంటి పట్ట నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఇది ఒక ప్రశ్న వాళ్ళు ప్రశ్నిస్తున్నది. అంటే ప్రశ్నించే గొంతుకుని ఏదైతే ఆ గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నదో తాజాగా ఇదే జరుగుతుంది. అంటే గతంలో ఒక ఫ్రెండ్షిప్ లేదు, లేకపోతే గతంలో ఉన్నటువంటి పరిచయం లేదు, అంటే మనకి ఒక దాని మీద కన్నుబడిందంటే అది మనకి దక్కి తీరాల్సిందే, వాళ్ళు ఏమైనా అయిపోని.
ఇది ప్రభుత్వం యొక్క పందగా మారిపోయింది. రకరకాల చోట్ల చాలా కబ్జాలు. మన గతంలో తీసుకున్నట్లయితే అనంతపురంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో తిరుగుతున్నప్పుడు మీడియాలో వస్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఇదిగో ఈయన తిరుగుతున్నది ప్రజల సమస్యల కోసం కాదు, అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఆ ఓనర్లు ఎవరు అంటే ఒకవేళ వాళ్ళు కనుక కొంచెం పోరాడే శక్తి లేని వాళ్ళు ఉంటే దాన్ని కబ్జా చేద్దాము, అట్లా కబ్జా చేసిన స్థలాలు ఉన్నాయి అంటూ అయినప్పటికీ కానప్పటికీ మీడియాలో వార్తలు రావడం, ప్రధానంగా ఆయన ప్రశ్నించడము, ఇటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ కేవలం భూములపైనే ఈ కన్నేస్తూ ఉంటారని చెప్పేసి ఆ ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలు అది ఎక్కడైనా సరే ఇంతకు ముందు వరకు ఎట్లాంటి రాజకీయాలు చూసేవారో పెద్దలు చెబుతున్న మాట ఏంటంటే, ప్రజల కోసం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రతిపక్షాల మీద మాట్లాడడం, తర్వాత వీళ్ళందరూ చాలా మంచి ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు అని, దానికి సంబంధించిన చాలా జోక్స్ కూడా చూసాం. వీళ్ళు ఇట్లా కొట్టుకుంటారు కానీ తర్వాత వీళ్ళందరూ కలిసిపోతారు అని. బట్ మారుతున్న రాజకీయాలు చూస్తుంటే ఇది వ్యక్తిగత కక్షల వైపు, రైట్, అంటే ఒకరినొకరు ఏదన్నా ప్రశ్నించామనుకోండి జైల్లో పెట్టడం, ప్రశ్నించామనుకోండి నీ మీద ఏదో ఒక నేరం మోపడం, ప్రశ్నించారనుకోండి నీ భూములు లాక్కోవడం, ఇలా వ్యక్తిగత కక్షల దగ్గరికి లేకపోతే వ్యక్తిగత పర్సనల్ లైఫ్ని టచ్ చేస్తున్నారు అనేది ఒక ప్రధాన విమర్శ. ఇది మంచిది కాదు అని పెద్దలు చెబుతున్న మాట. నువ్వు చెప్తున్నటువంటి ఈ కండిషన్ ఎట్లా ఉండేదంటే, ఒకప్పుడు ఆ హెల్దీ అట్మాస్ఫియర్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం లేకపోతే ప్రధాన పార్టీ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ ఫ్రెండ్షిప్ అనేది మనం చూస్తున్నాం. ఏదైతే ఉందో అంటే అసెంబ్లీలో ఉన్నప్పుడు ఒకరికొకరు మాట అనుకోవచ్చు, కానీ ఆఫ్ ద రికార్డు లేకపోతే ఆఫ్ ద కెమెరా వీళ్ళిద్దరు చాలా మంచి స్నేహితులు. ఇద్దరు రాజకీయంగా ఇద్దరు ఒకేసారి వచ్చారు రాజకీయాల్లోకి, ఒకటే పార్టీలో ఉండేవాళ్ళు. సో ఇదేంటంటే మనం చాలా సందర్భాల్లో వీడియోస్ చూస్తాం, వాళ్ళిద్దరు చేతిలో చేసుకొని నవ్వుకుంటూ మాట్లాడుకోవటం, కాఫీ తాగడం. అంటే వాళ్ళు ఏంటంటే ఆఫ్ ద రికార్డ్ ఏదైతే ఉంటుందో ఆ రాజకీయ వైషమ్యాలు అనేది ఏదైతే ఉంటుందో అది అంతవరకే, ఆ ప్రజా సమస్యల వరకే. తర్వాత అయిన తర్వాత అంత ఫ్రెండ్స్గానే ఉంటారు. కానీ ఇప్పుడు అట్లా లేదు, ఆ కల్చర్ మొత్తం మారిపోయింది. ఒక రకమైనటువంటి రాజకీయాలు ఎట్లా చేస్తున్నారంటే హింసాత్మక రాజకీయాలుగా మారినాయి, లేకపోతే పగ ద్వేషాలతో కూడుకున్న లేకపోతే ప్రధానంగా ఈగోతో కూడుకున్నటువంటి రాజకీయాలు ఇప్పుడు అందరూ చేయడం మొదలుపెట్టారు. నేను ఎంత మంచి చేయగలను తీసి పక్కన పెట్టేస్తే గతంలో చేసిన వాళ్ళు ఏదైతే మంచి పని ఉందో అది ఆ మంచి పేరు వాళ్ళకి రాకూడదు అని చెప్పేసి ఆ పథకాలను ఆపేయటము, లేకపోతే ఆ పథకాల్లో వాళ్ళు అవినీతి అక్రమం చేశారని చెప్పేసి వాళ్ళపైన బురద చల్లటం, ఇది మారిపోయింది. తప్పిస్తే నేను ఎంత మంచి చేయగలను అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సభ పెట్టినా లేకపోతే ఎప్పుడు ఏదైనా ఒక వేదిక ఆధారంగా మాట్లాడుతున్నా కానీ ఇదిగో చంద్రబాబు నాయుడు ఎట్లా చేశాడు, లేకపోతే ఆయన అంత అవినీతి చేశాడో నువ్వేం చేశావని చెప్పి ప్రశ్నించడమే తప్పిస్తే నేను ఇంత చేశానని చెప్పేసి ఈ హెల్తీ అట్మాస్ఫియర్ ఇప్పుడు లేకుండా పోయింది. ఎంతసేపటికి ఈ దౌర్జన్యాలు హింసాత్మక సంఘటనల మధ్య ప్రభుత్వాలు నడుస్తున్నాయి తప్పిస్తే ఈ సంక్షేమ ఆధారంగా లేకపోతే ప్రజలకు ఉపయోగపడే ఆ విధంగా ఈ ప్రభుత్వాలు అడుగులు ఎట్టదని ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. చెప్పాలంటే ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచి పరిణామం కాదు అనేది పెద్దలు చెబుతున్న మాట. రైట్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ బాలు. రైట్, థ్యాంక్ యూ స్వర్ణ.